ఇంత ఫ్రాడ్ చేసిన వ్యక్తి తిరుగుతూనే ఉన్నాడు. ఏం అవ్వలేదు అన్నదనమాట. ఆ ఏం అవ్వలేదు అన్న పాయింట్‌ని ఇప్పుడు ఈరోజు మీరు చెప్పారు. ఇది అవునండి. ఇంకా కొంచెం వివరంగా చెప్తే ప్రజల్లో ఉన్న ఆ మనోభావం. డెఫినిట్‌గానండి. నేను ఈ సమస్య ఎక్కడొస్తుందంటే, మనకి ఎఫ్‌బీఐ ద్వారా వచ్చిన మ్యాచింగ్ గ్రాంట్స్ ఎంక్వైరీ గాని, లేకపోతే ఇటువంటి గాని, సంస్థలో రాజకీయాల ఉన్నాయా గాని, సంస్థాగతంగా కొన్ని ఇబ్బందులున్నాయి. ఏది పెట్టనంత ఇబ్బంది. సంస్థ మూలాలనే కుదిపేసిన సమస్య ఈ డబ్బులు తరలింపండి. ఎప్పుడైతే ఒక పూర్వ కోశాధికారి చాలామంది ఆఫీసర్‌లాగా ఒక వెటరన్‌గా ఉండి, చాలామంది చెక్స్ అండ్ బ్యాలెన్స్‌ని తప్పించుకొని, సమగ్రంగా లేకపోవటం వల్ల సంస్థాగతంగా ఉన్న లోపాలని వారు అడ్వాంటేజ్ తీసుకొని అడ్వాంటేజ్ తీసుకుంటాం. 3.6 మిలియన్ తరలించడం అనేది చెప్పాను కదా! సంస్థ యొక్క మూలాల్ని లేకపోతే దాని యొక్క ఉనికినే కుదిపేసిన సమస్య. మెంబర్‌షిప్‌లో చాలామంది కూడా మిగతా వాటి మీద ఆందోళన చెందకపోయినా దీని మీద తీవ్రమైన ఆందోళన చెందుతూ ఉన్నారు. ఎందుకంటే ఇది ప్రజల సమస్య. డబ్బు కూడా ప్రజల నుంచి వచ్చిందే. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అవ్వటం బట్టి సంస్థ దాన్ని పరిరక్షించలేకపోయింది అనేది నిర్వివాదాంశం. అయితే దానికి బదులుగా మనం వెంటనే కార్యాచరణలో దిగి, మనం రాబట్టే నిధులతో మనము ఒక సివిల్ లాసూట్ వేయటం జరిగింది. సివిల్ లాసూట్‌లో మనము వాది అయితే ప్రతివాది అయిన శ్రీకాంత్ పోలవరపు గారు, ఆయన లాయరు వచ్చి కన్ఫెస్డ్ జడ్జ్‌మెంట్‌కి ఒప్పుకుంటామంటే, ఈ నిధులు మేమే తరలించాము. మా ఆస్తులు జప్తు చేశారు. తిరిగి కడతామని చెప్పే పరిస్థితిలో సివిల్ లాసూట్‌కి రెస్పాన్స్ ఇచ్చే పరిస్థితిలో వారు ఉన్నారని మన సందేశం. అది అది కార్యాచరణలో ఉన్న ప్రక్రియ అది పూర్తయితే అవ్వలేదు. 2 ఇందులో 3.6 మిలియన్‌లో 650,000 అంటే 650,000 మనకి కొంతమంది మధ్యవర్తులు శశికాంత్ వల్లేపల్లి గారు, లేకపోతే ఫౌండేషన్‌లో ఉన్న పూర్వం వారు వారితో సహకరించి మనకి తిరిగి రాబట్టడం జరిగింది.